పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఆర్జీ1 జీఎం చింతల శ్రీనివాస్ కోరారు. సింగరేణి కార్పొరేట్ ఆదేశాల మేరకు సోమవారం ఆర్జీ1 జీఎం కార్యాలయం ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీ1 జీఎం చింతల శ్రీనివాస్ హాజరై ముందుగా అందరి చేత పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఆ దినచర్యలో వీలైనంత వరకు పర్యావరణ అనుకూల మార్పులు తీసుకువస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా కుటుంబాన్ని, స్నేహితులను స్నేహితమైన అలవాట్లు చేసుకునేలా నిరంతరం ప్రేరణ అందిస్తానని మాట ఇస్తున్నాను. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కార్పొరేట్ ఆదేశాల మేరకు జూన్ 5 వరకు ప్రతిరోజు పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం సింగరేణి సంస్థ ముందు బాగా నిలుస్తూ వస్తుందన్నారు. అదేవిధంగా మనం పీల్చే గాలి, త్రాగే నీరు, పంచభూతాలను మనం ఏ విధంగా కలుషితం చేస్తున్నామో ప్రజలంతా ఒకసారి ఆలోచించుకుని వాటిని మనం కలుషితం కాకుండా నివారించి పర్యావరణాన్ని, ప్రకృతిని మనం కాపాడుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు సింగరేణి సంస్థ ద్వారా మొక్కలను నాటడమే కాకుండా వాటిని పునరుజ్జీవం కూడా కల్పించడం జరుగుతుందని జీఎం తెలిపారు. మనం చేస్తున్న సంస్థ సింగరేణి సంస్థ. మనము భూమి పొరలో ఉన్నటువంటి బొగ్గును తీసి బొగ్గు తీసే ఒక కార్యక్రమంలో మనం పనిచేస్తూ ఉన్నాం. మనకు తెలిసే ఉంటుంది, ఒకప్పుడు ఈ భూమండలం మీద అత్యధిక వృక్షజాలం ఉండే. అది ఇవాళ 1 మీటర్ బొగ్గు కనుక ఫామ్ అయిందంటే అది ఒకప్పుడు 12 నుంచి 15 మీటర్ల మందము చెట్లు కనుక పడి అవి ప్రెషరు, టెంపరేచర్ కండిషన్లో అవి ఇప్పుడున్న బొగ్గుగా ఫామ్ అయ్యాయి. అంటే ఒకప్పుడు ఎంత మందంగా చెట్లు ఉండే మనం ఇమాజిన్ చేయండి. అంటే టెక్టానిక్ యాక్టివిటీస్ వల్ల, ప్రెషరు, టెంపరేచర్ వల్ల ఈ బొగ్గుగా ఫామ్ అయింది. అంటే అంత ఎక్కువగా ఉన్నటువంటి వృక్షజాలం తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు మనము కాకుల దూరని కారడ వెంటారు అట్లా, అంటే కింద నీడపడని పరిస్థితులు ఉన్నటువంటి రోజులు అవి. ఈ మనం డే టు డే మన నాగరికత పెరిగిన కొద్దీ మనము చెట్లను నరకడం వల్లనో, చెట్లను అవసరానికి అవిటి తీసేయడం వల్ల ఎంతో కొంత చెరుపు కల్పిస్తూ ఉన్నాం. నాటండి ఒక మొక్క మీ ప్రతి పుట్టినరోజున. దయచేసి మనవంతు బాధ్యతగా మొక్కలు నాటడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత ఎట్టి పరిస్థితిలో మొక్క కానీ కొమ్మలు కానీ కట్ చేయొద్దని మనస్ఫూర్తి విజ్ఞప్తి చేస్తున్నాను. దానికి సంబంధించి మన కాలనీస్లో ఏమైనా అవసరం ఉంటే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సివిల్ వాళ్ళని మీరు సంప్రదించండి. వాళ్ళు ఏమైనా ఉంటే టేకప్ చేస్తారు. తప్పించేసి ఎవరు కూడా మీ ఇళ్లలో చెట్లను కట్ చేయొద్దు. ఇంకోటి వాల్ట్ యాక్ట్ ప్రకారం కూడా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చెట్టు కట్ చేసే వారి మీద ప్రభుత్వంలో చర్యలు ఉంటాయి. ఒక చెట్టు కనుక ఇది పెరగాలంటే 30-40 సంవత్సరాలు పడుతుంది. దీని ఇష్టపడి కొట్టేయడం మాత్రం గంటసేపటి కొట్టేయచ్చు. కానీ దయచేసి ఈ సందర్భంగా మేమందరం విజ్ఞప్తి చేస్తూ, ఈ సందర్భంగా జీఎం ఆఫీస్ సిబ్బందికి, సివిల్ వర్కర్స్ కు బట్టల సంచులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరత్నల్ ఏజీఎం సిహెచ్ లక్ష్మీనారాయణ, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, ఏరియా సేఫ్టీ అధికారి వైద్య, ఏజీఎం ఐఈడి ఆంజనేయులు, పరత్నల్ మేనేజర్ కిరణబాబు, డీజీఎం ఫైనాన్స్ ధనలక్ష్మి భాయ్, డీజీఎం ఆడిట్ రాజం, ఎస్టేట్ మేనేజర్ బాలసుబ్రహ్మణ్యం, పర్చేస్ అధికారి శ్రీనివాస్, ఫారెస్ట్ అధికారి అభిలాష్, ఐటీ మేనేజర్ రాజేష్, సీనియర్ పీఓ హనుమంతరావు, సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, ఇతర అధికారులు, జీఎం ఆఫీస్ స్టాఫ్ పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886246777 99085552928.
కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని సెల్ నంబర్ 8499933303 9989497497 898